కాలంతో పాటు మనిషి ఎన్నో విషయాలలో మారుతూ వచ్చినా కులమతాల విషయంలో మాత్రం పట్టింపులను వదలని దుస్థితి ఇంకా రాజ్యమేలుతుంది. ఉన్నత చదువులు చదివిన పిల్లలు జీవిత భాగస్వామిని ఎంపిక చేసుకునే క్రమంలో కులమతాలకు అతీతంగా ఆలోచించడాన్ని ఇప్పటికీ చాలా మంది తల్లిదండ్రులు ఇష్టపడడం లేదు. ఈ క్రమంలో తెగించి కులాంతర వివాహాలు చేసుకున్న పిల్లలపై కక్ష సాధింపులకు దిగుతున్నారు. ఎన్నిసార్లు పరువు హత్యలకు పాల్పడుతున్నారు. తమ మాట వినకుండా ప్రేమ వివాహం చేసుకున్నారని అల్లారు ముద్దుగా పెంచుకున్న పిల్లల్ని కడతేరుస్తూ ఉన్నారు. తూర్పు గోదావరి జిల్లాలోని మండపేట మండలంలో దారుణ ఘటన చోటు చేసుకుంది. ప్రేమించి పెళ్లి చేసుకున్నదనే కారణంతో సంధ్య అనే యువతి సోదరులు ఆమె భర్తను హత్య చేశారు. తమ సోదరి సంధ్య కులాంతర వివాహం చేసుకున్నదనే కోపంతో ఆమె భర్తను తీవ్రంగా కొట్టి హత్య చేశారు ఆమె సోదరులు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపుతోంది. జడ్ మేడపాడుకు చెందిన సంధ్య డిప్యూటీ తహసీల్దార్గా విధులు నిర్వహిస్తున్నారు. ఆమె వేములపల్లెకి చెందిన బట్టల వ్యాపారి సూర్యప్రకాష్ రావును ప్రేమించింది. ఈ క్రమంలో వీరిద్దరూ అన్నవరంలో ప్రేమ వివాహం చేసుకున్నారు. కాగా పెళ్లైన కొన్ని గంటలకే అర్ధరాత్రి వేములపల్లిలో సూర్యప్రకాష్ రావుపై సంధ్య అన్నదమ్ములు విచక్షణారహితంగా దాడి చేశారు. తమ కులానికి చెందినవాడు కాదనే కసితో సోదరి భర్త సూర్యప్రకాష్ను రాళ్లతో కొట్టి చంపారు. రాళ్ల దాడి కారణంగా సూర్యప్రకాష్ అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు అక్కడికి చేరుకున్నారు. ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టినట్టు తెలిపారు. యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రం రామ్నగర్లో దారుణం జరిగింది. కూతురుతో పురుగుల మందు తాగించి హత్య చేశాడు ఓ కసాయి తండ్రి. గత కొంతకాలంగా ఓ యువకుణ్ణి యువతి సిరి ప్రేమిస్తోంది. విషయం తెలిసి ఆమె కుటుంబ సభ్యులు మందలించారు. ప్రేమికుడితో కలిసి యువతి సిరి వెళ్లిపోయింది. దీంతో ఆమెను వెంటాడి వేధించి బలవంతంగా ఇంటికి తీసుకొచ్చి హత్య చేశాడు తండ్రి శ్రీనివాస్. ఆడపిల్లలు అంతరిక్షంలోకి దూసుకుపోయి ప్రయోగాలు చేస్తున్న ఈ ఆధునిక యుగంలో ఇంకా ఇలాంటి హత్యలు జరగడం సభ్య సమాజానికి తలవంపులు తెస్తున్నాయి. విచక్షణ మర్చిపోయిన తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు ఆటవికుల్లా తయారై హత్యలు చేయడం వల్ల జైలు పాలవ్వడం తప్పితే ఎలాంటి ఫలితం ఉండదని సామాజిక విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.